ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వస్తున్నాను. ఇది నా లైఫ్లో కంపల్సరీగా వెళ్ళాలి అనుకున్న వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ థింగ్ నేను చేయబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి అనుకుంటున్న ప్లేస్కి 3 hours జర్నీ పడుతుంది. ది మోస్ట్ సేఫెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ జర్నీ చేయాలి అంటే ఇట్లా ట్రైన్లో వెళ్ళిపోవాలి. చైర్ కార్ బుక్ చేసుకున్నాను నేను. ఇక్కడ రాగానే వాళ్ళు మనకి వెల్కమ్ డ్రింక్ లాగా ఎర్లీ ఇన్ ది మార్నింగ్ కదా 5 o'clock మాకు హాట్గా వాటర్ అండ్ టీ బ్యాగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను చాయ్ కలుపుకుందాం. ఇక్కడ మనకి హాట్ వాటర్, మిల్క్ పౌడర్, బిస్కెట్స్, వాటర్ అండ్ టీ బ్యాగ్ ఇచ్చారు. హాట్ వాటర్ తాగాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు హాట్ వాటర్ తాగొచ్చు, చాయ్ కావాలనుకున్న వాళ్ళు చాయ్ తాగొచ్చు, అది మన చాయిస్. ఇవన్నీ టికెట్ తీసుకునేటప్పుడే ఇంక్లూజివ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్కి నేను మళ్ళీ మనం బయటికి వెళ్ళి తినడానికి కానీ తాగడానికి కానీ దొరకవు కదా. సో నేను ఇవన్నీ ఇంక్లూజివ్లోనే తీసుకున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పచ్చు. టీతో పాటు ది బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే మ్యారీగోల్డ్ బిస్కెట్. నాకైతే ఇది ఎవర్ గ్రీన్ ఫేవరెట్. మీలో ఎవరికైనా టీలో అట్లా బిస్కెట్ ముంచుకొని తినడం ఇష్టమా? కింద కమెంట్ చేయండి. ఇప్పుడే సన్ రైజ్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి ఒక 6 o'clock అయింది. ఆల్మోస్ట్ మేమైతే ఒక 1.5 hour జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇలా సన్ రైజ్ అవుతుంది అన్న టైంకి మళ్ళీ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది తినడానికి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రౌన్ బ్రెడ్, ఆమ్లెట్, కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్ ఇచ్చారు. తెలుసు కదా, కరోనా వచ్చిన దగ్గర నుంచి హ్యాండ్ శానిటైజర్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందని. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయే టైంకి 7:30 కల్లా నేను ఎక్కడికైతే డెస్టినేషన్ రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయిపోయాను. అదే ఆగ్రా. ఆగ్రా అంటే గుర్తొచ్చేది తాజ్ మహల్. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా తాజ్ మహల్ వెళ్ళిపోతున్నాను నేను. ఆగ్రా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తాజ్ మహల్కి ఒక 30 minutes to 40 minutes జర్నీ. నేను ఆటో ప్రిఫర్ చేశాను సో దట్ లోకల్ సైట్ సీయింగ్ కూడా చేసినట్టు ఉంటుందని. తాజ్ మహల్ అయితే రీచ్ అయిపోయాను. అక్కడ మనం టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర అయినా సరే, టికెట్స్ కౌంటర్ దగ్గర అయినా సరే తీసుకోవచ్చు. తీసుకెళ్ళగానే మరి మనం ఆగుతామా? వెంటనే తాజ్ మహల్ చూసేయాలి కదా. చిన్నప్పటి నుంచి మూవీస్లోనే కానీ బయట ఎప్పుడు చూడలేదు. సో గబగబా వెళ్తే అదిగోండి చూసేసారా తాజ్ మహల్. సో దగ్గరికి వచ్చేసరికి నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. తాజ్ మహల్ దగ్గరికి వెళ్దాం, దాన్ని టచ్ చేద్దామని. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది వండర్స్ దగ్గర ఉన్న 7th wonder ఇది. సో అక్కడ వచ్చేసి చాలా బాగుంది. టూరిస్ట్ అయితే కంప్లీట్గా ఆల్ ఓవర్ వరల్డ్ నుంచే వచ్చారు. దీని బ్యూటీ కానీ దీని డిమాండ్ కానీ ఎప్పటికైతే పోదు. సో తాజ్ మహల్ చూస్తున్నారా మీరు కూడా? ఫింగర్స్ క్రాస్డ్ గైస్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దాని దగ్గరికి వెళ్ళాలి అని.
సో దానికి ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుంది, ఫుట్వేర్ నాట్ అలౌడ్. లైక్ ఫుట్వేర్ మీద వాళ్ళు ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ వేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. బేర్ ఫుట్ కానీ ఫుట్వేర్ కానీతో అలౌ చేయరు, ఓన్లీ ఆ కవర్స్ వేసుకుంటేనే మనకి లోపలికి అలౌ చేస్తారు. మీలో ఎవరికైనా తాజ్మహల్ గురించి తెలియకపోతే ఇది 1632లో స్టార్ట్ చేశారు కట్టడం. ఇది షాజహాన్ వచ్చేసి ముంతాజ్ కోసం కట్టించారు, తన లవ్ రిప్రజెంట్ చేస్తూ. ముంతాజ్ అనే క్వీన్ ఎప్పుడైతే చనిపోయారో తనని ఇంకా మర్చిపోలేక తనకి ఏదో ఒకటి ప్రెజెంట్ చేయాలి అన్న విధంగా ఈ తాజ్మహల్ అన్నది కట్టడం జరిగింది. ఇది కంప్లీట్గా వైట్ మార్బుల్తో కట్టారు. 1632లో స్టార్ట్ చేస్తే 1648లోని ఇది ఎండ్ అయింది కంప్లీట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి కంప్లీట్గా